దినచర్య. నీవు నీ పుట్టినరోజు సందర్భంగా పిల్లలకు అన్నదానం చేశావు. నీకు కలిగిన అనుభూతిని దినచర్య రూపంలో రాయండి. ముందుగా తేదీ వేసుకొని మనం ఏ తేదీ రోజున రాస్తున్నామో ఆ తేదీ అయితే రాయాలి. నెక్స్ట్ వారం, డే అన్నమాట. మళ్ళా కామ, సమయం, ఏ సమయంలో డైరీ రాస్తున్నావో ఆ సమయం అయితే ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఈ రోజు నా పుట్టినరోజు. ఈ సందర్భంగా పేద పిల్లలకు అన్నదానం చేశాను. వారికి భోజనం పెట్టినప్పుడు వారి ముఖాల్లో కనిపించిన ఆనందం చూసి నాకు చాలా సంతోషం కలిగింది. ఇతరులకు సహాయం చేయడంలో ఎంత గొప్ప ఆనందం కలుగుతుందో ఈ రోజు నాకు తెలిసింది. ఈ రోజు నా జీవితంలో మరుపురాని రోజు. మళ్ళీ ఇక్కడ కింద శుభరాత్రి. ఎవరైతే రాస్తున్నారో వాళ్ళ పేరైతే ఇక్కడ రాసుకోవాల్సి ఉంటుంది. సంభాషణ. నీవు రామప్ప గుడికి వెళ్ళావు. దేవాలయ గొప్పతనం గురించి తెలుసుకోవడానికి అక్కడి గైడ్ సహాయం తీసుకున్నావు. గైడ్ కు నీకు మధ్య జరిగిన సంభాషణను సంభాషణ రూపంలో రాయండి. ఇక్కడ అర్థమైంది కదా మీకు? సంభాషణ అయితే మనము రాస్తున్నాము. ఎవరు? ఒక గైడ్ కి నీకు. ఓకే, మీ ఇద్దరి మధ్యలో జరిగిన సంభాషణను రాయాలి. ఎక్కడికి వెళ్ళినట్టు? రామప్ప గుడికి వెళ్ళినప్పుడు అక్కడ నీకు గైడ్ కు మధ్య జరిగిన సంభాషణ అయితే రాయాలన్నమాట. ముందుగా నేను. నమస్కారం సార్, ఈ రామప్ప దేవాలయం గురించి చెప్పగలరా? ఓకే, ఇక్కడ నేను ఫస్ట్ అయితే నేను. నమస్కారం సార్, ఈ రామప్ప దేవాలయం గురించి చెప్పగలరా? నెక్స్ట్ గైడ్. నమస్కారం, ఇది కాకతీయుల కాలంలో క్రీస్తు శకం 1213 సంవత్సరంలో నిర్మించబడిన ప్రాచీన దేవాలయం. మళ్ళీ నేను ఈ దేవాలయం ప్రత్యేకత ఏమిటి సార్? గైడ్. ఇక్కడి శిల్పాలు చాలా అద్భుతంగా ఉంటాయి. మళ్ళీ నేను. దీనికి రామప్ప అనే పేరు ఎందుకు వచ్చింది? గైడ్. ఈ దేవాలయాన్ని నిర్మించిన శిల్పి పేరు రామప్ప. నేను. చాలా మంచి సమాచారం చెప్పారు సార్, ధన్యవాదాలు. గైడ్. స్వాగతం. ఇదైతే సంభాషణ పిల్లలు. ఓకే, కన్వర్జేషన్ అంటారు కదా, అదే అనమాట. అంటే ఇద్దరి మధ్యలో జరిగే కన్వర్జేషన్ ఎలా ఉంటుందో అది ఇక్కడ ఉందన్నమాట. ఓకే, దీన్నే తెలుగులో సంభాషణ అంటారు. లేఖ. మాతృభాష ప్రయోజనాలను వివరిస్తూ కరీంనగర్లో నివసిస్తున్న నీ స్నేహితుడు రవీంద్రకు లేఖ రాయుము. ముందుగా లేఖ రాయాలంటే మన కుడి వైపున తేదీ, స్థలం ఇవి రెండు రాసుకోవాలి. తేదీ రాసుకున్నప్పుడు కామా పెట్టుకోవాలి. మళ్ళీ స్థలం ఏదైతే ప్లేస్ రాస్తామో అప్పుడు అక్కడ ఫుల్ స్టాప్ అయితే పెట్టాలి. మనకు ఎడమ వైపున ప్రియమైన మిత్రుడు రవీంద్రకు కామా అని రాసుకోవాలి. నేను క్షేమము, నీవు క్షేమమని కోరుకుంటున్నాను. ఈ లేఖలో నేను మాతృభాష ప్రయోజనాలను గురించి వివరిస్తున్నాను. మానవుడు పుట్టింది మొదలు మరణించే వరకు మాతృభాషలో ఎక్కువగా మాట్లాడడం జరుగుతుంది. మన అభిప్రాయాలను ఇతరుల అభిప్రాయాలను మనము తెలుసుకోవడానికి మాతృభాష ఎంతగానో సహకరిస్తుంది. కన్న తల్లి వంటి మాతృభాషకు నీవు కూడా ప్రాధాన్యం ఇస్తావని కోరుకుంటున్నాను. మీ అమ్మా నాన్నలకు నా నమస్కారములు. మళ్ళీ మన కుడి వైపున ఇట్లు కామ
మీ ప్రియమిత్రుడు కామ మీ పేరు ఎవరైతే రాస్తున్నారో ఓకే వాళ్ళ పేరు రాయాలి. తర్వాత మళ్ళీ మన లెఫ్ట్ సైడ్ లో వచ్చేసేసి మన ఎడమ వైపున చిరునామా అంటే అడ్రస్, మనం ఎవరికి రాస్తున్నామో వారి అడ్రస్ అయితే రాయాలి. రవీంద్ర కామ సన్ ఆఫ్ నారాయణ, ఆసఫ్ నగర్ జిల్లా కామ తెలంగాణ. ఇదైతే లెటర్ రైటింగ్ ఫ్రెండ్స్, చూసేయండి.